బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొత్తగూడానికి చేరుకుని రైల్వే స్టేషన్ సెంటర్లో పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ప్రధాని మోదీని మూడోసారి గెలిపించాలని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ చేసిన సంక్షేమ పథకాలు, ఉచిత గ్యాస్, వడ్డీ లేని రుణాలు, ఉచిత బియ్యం, ముద్ర లోన్లు ఇచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఈ రాష్ట్ర ప్రజల ముందు కమ్యూనిస్టులు గెలిచారు, తర్వాత కాంగ్రెస్ గెలిచింది, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఆ తర్వాత బీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పటికీ మా ఎంపీ గారు ఈ పని తెచ్చారు, లేకపోతే పలానా పార్టీ వల్ల ఈ పని జరిగింది, ఇప్పటి వరకు కొత్తగూడెం కానీ ఖమ్మం పార్లమెంట్ కానీ ఈ పని జరిగిందని ఒక్కసారి ఏ పార్టీనైనా లేకపోతే ఏ ఎంపీనైనా చెప్పమనండి. ఒక ఎంపీ గెలవలేదు, ఇక్కడ కనీసం ఎంపీటీసీ కూడా గెలవలేదు, ఇక్కడ కనీసం ఎంపీపీ లేదు, ఎంపీటీసీ లేదు. ఎవరు లేకున్నా కేంద్ర ప్రభుత్వం ఈ ఖమ్మం పార్లమెంట్ ఈ కొత్తగూడెం దగ్గర 8,000 కోట్ల రూపాయలు పెట్టి నేషనల్ హైవే చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇకపోతే కమ్యూనిస్టులు ఒక పని చేస్తారు, రైలు నడుస్తుంటే